అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే అగైన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్. ఈ సి లాంగ్వేజ్ సిరీస్ మీకు తెలిసినట్లుగానే ఐఎమ్ టీచింగ్ దిస్ ఫర్ ది గేట్ లెవెల్ ఆల్సో. సో ఈ యొక్క సిరీస్ని మీరు ఫస్ట్ నుంచి యాక్సెస్ చేయకపోతే మీరు చూస్తున్న మొదటి వీడియో ఈ సిరీస్లో ఇదే అయితే ఇక్కడ మీకు పైన ఐ బటన్లో ఒక ప్లేలిస్ట్ లింక్ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ని యాక్సెస్ చేసి ఈ యొక్క సిరీస్లో వీడియోస్ అన్నీ కూడా మీరు ఫస్ట్ నుంచి చూడొచ్చు. మేక్ ష్యూర్ యూర్ వాచింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ బికాస్ సిరీస్ కనుక మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతే మీకు థింగ్స్ విల్ బీ మోర్ క్లియర్. ఓకే, సో బేసిక్గా ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది ఇట్ ఈస్ స్విచ్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఏంటి స్విచ్ స్టేట్మెంట్స్? సో మీకు గుర్తున్నట్లయితే మన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, ఇఫ్ తెలుసుకున్నాం, తర్వాత ఇఫ్ ఎల్స్ తెలుసుకున్నాం కదా, తర్వాత ఇఫ్ ఎల్స్ ల్యాడర్ తెలుసుకున్నాం, తర్వాత నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ తెలుసుకున్నాం. వీటన్నిటిలో కూడా మీరు చూసినట్లయితే ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఒక కండిషన్ ఉంటుంది. ఓకే, ఒక కండిషన్కి దేర్ విల్ బీ ఓన్లీ టూ ఆప్షన్స్. ఐదర్ ఆ కండిషన్ సాటిస్ఫై అవుతే బ్లాక్ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, సాటిస్ఫై అవ్వకపోతే ఏమవుతుంది, అవ్వకపోతే ఇట్ డిపెండ్స్. ఒకవేళ ఇఫ్ ఎల్స్ అనుకోండి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక ల్యాడర్ అనుకోండి నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చెక్ అవుతుంది, నెక్స్ట్ కండిషన్ కదా ఇఫ్ ఇట్ ఈస్ ల్యాడర్ అయితే. సో మనం తెలుసుకుంది ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ ఇఫ్ కానివ్వండి, ఇఫ్ ఎల్స్ కానివ్వండి, ఇఫ్ ఎల్స్ ల్యాడర్ కానివ్వండి, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కానివ్వండి, ఈ నాలుగిట్లో కూడాను ఫర్ వన్ కండిషన్ వీ కెన్ ఓన్లీ డూ టూ థింగ్స్ కదా. బట్ దెన్ దేర్ కెన్ బి కేసెస్ వేర్ ఒక కండిషన్ని చెక్ చేసి ఆ కండిషన్ యొక్క అవుట్పుట్ బట్టి మనం ఒక మల్టిపుల్ సిచ్యువేషన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ టూ ఉన్నాయి కదా, ఐదర్ ఇది ఆర్ ఇది. బట్ దెన్ వీ కెన్ హ్యావ్ సిచ్యువేషన్స్ వేర్ వీ హ్యావ్ మల్టిపుల్ చాయిసెస్ బేస్డ్ ఆన్ వన్ కండిషన్. సో అప్పుడు మనం ఈ స్విచ్ స్టేట్మెంట్స్ వాడుతూ ఉంటాం. గాట్ ఇట్? సో బేసిక్గా స్విచ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటి అంటే బేసిక్గా అగైన్ మన ఇఫ్ ఎల్స్ లాగానే ఫస్ట్ కీవర్డ్ రాస్తారు. ఇక్కడ కీవర్డ్ ఏంటి, ఐ జస్ట్ ఇరేజ్ దిస్ అండ్ టెల్ యూ అగైన్. సో ఎస్, కీవర్డ్ ఏంటి స్విచ్. సో స్విచ్ అని రాస్తారు. అప్పుడు ఏం రాశారు లోపల, ఎస్ కండిషన్ రాశారు. సో ఇక్కడ కూడా దెల్ బి ఏ కండిషన్ ఆర్ వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఎనీథింగ్ లైక్ దట్. సో ఎక్స్ప్రెషన్ ఆర్ వేరియబుల్ ఉంటుంది. ఓకే, ఇది అయిపోయాక వాట్ యూ విల్ బి డూయింగ్ ఈజ్ మీరు ఓపెన్ చేస్తారు పారెంథసిస్. దిస్ విల్ బి ద స్విచ్ బ్లాక్ అనమాట. దీని లోపల దిల్ బి మల్టిపుల్ కేసెస్. కేస్ ఏ అయితే సంథింగ్, తర్వాత బ్రేక్. ఓకే, ఆ తర్వాత కేస్ బి అయితే సంథింగ్, ఆ తర్వాత బ్రేక్. దీని మీనింగ్ ఏంటి అంటే ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ కానీ వేరియబుల్ కానీ యొక్క రిజల్ట్ ఒకవేళ ఏ అనుకోండి, దెన్ ఈ కోలన్ పక్కన రాసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ ఆర్ వేరియబుల్ యొక్క రిజల్ట్ ఆర్ వాల్యూ బి అనుకోండి, అప్పుడు ఈ బి కేస్ బి కోలన్ తర్వాత ఏదైతే ఉన్నాయో దిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. తర్వాత బ్రేక్ ఎందుకు అన్నా అంటే బేసిక్గా బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఆర్ బ్రేక్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు ఎండ్ ఇట్ హియర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్ రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సాటిస్ఫై అయింది అనుకోండి, బి సాటిస్ఫై అవ్వకపోయినా దిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కేస్ ఎక్స్ ఉంది, అగైన్ దిస్ విల్ ఆల్సో బి ఎగ్జిక్యూటెడ్. బ్రేక్ విల్ మేక్ ష్యూర్ దట్ ఏ కేసు అయితే మీరు వాడుతున్నారో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ ఫైనల్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ డిఫాల్ట్. ఇదేంటి అంటే డిఫాల్ట్ అని చెప్పి ఉంటుంది. ఇదేంటి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 కేసులు రాశారు. వాట్ ఆర్ దే? కేస్ ఏ, కేస్ బి, కేస్ ఎక్స్. ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ అండ్ వేరియబుల్ యొక్క రిజల్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఐదర్ ఏ కానీ బి కానీ ఎక్స్ కాదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనుకోండి. సో జెడ్ రాశారు, మీరు ఏ రాశారు, బి రాశారు, ఎక్స్ రాశారు, జెడ్ రాయలేదు. అప్పుడు ఏమవుతుంది అంటే ద డిఫాల్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే వెన్ నన్ ఆఫ్ ద కేస్ సాటిస్ఫైస్ దెన్ ద డిఫాల్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అగైన్ మనం చూసుకున్నాం అప్పుడు ఇక్కడ ఇఫ్ తెలుసుకున్నప్పుడు ఇఫ్ సమ్ కండిషన్ ఈ విధంగా బ్లాక్ రాస్తాం. ఓకే, ఒకవేళ సాటిస్ఫై అవుతే అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ సాటిస్ఫై అవ్వలేదనుకోండి ఈ కండిషన్, అప్పుడు ఈ లోపలిది ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు ఏం చెప్పాం,
ఎల్స్ లోపల ఉన్నది వాట్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను. సో ఐ ఆల్సో సెడ్ యూ వన్ మోర్ థింగ్, ఏంటి, ఈ ఎల్స్ అనేది కంపల్సరీ కాదు. ఎస్ ఆర్ నో? ఓన్లీ ఇఫ్ రాసి వదిలేసిన ఇట్ ఈస్ ఓకే, ఎల్స్ ఈజ్ నాట్ కంపల్సరీ కదా. అదేవిధంగా ఇక్కడ డిఫాల్ట్ ఈజ్ నాట్ కంపల్సరీ రాయొచ్చు. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇఫ్ నన్ ఆఫ్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఓకే, ఇనఫ్ ఆఫ్ ద థియరీ, లెట్స్ గో టు ద కోడింగ్. సో సి లాంగ్వేజ్ కాబట్టి ఆబ్వియస్లీ మనం ఏం రాయాలి, ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ void main. ఓకే, ఆ తర్వాత లెట్స్ డిక్లేర్ అ ఇంటిజర్ వేరియబుల్ int a. తర్వాత scanf ఇన్పుట్ తీసుకున్నాం, దీన్ని scanf. ఇక్కడ మనం %d రాద్దాం బికాజ్ ఇట్స్ ఇంటిజర్, కామా ampersand అడ్రస్ కాబట్టి a. బిఫోర్ దట్ లెట్స్ printf enter a value \n ఇద్దాం. ఓకే, ఆ తర్వాత లెట్స్ రైట్ ది స్విచ్. ఓకే, స్విచ్ లోపల నౌ వీ వాంట్ టు కంపేర్ ఏ, అండ్ దీని లోపల వద్దామంటే విల్ రైట్ మల్టిపుల్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది 1 అనుకుందాం, దెన్ అవుట్పుట్ షుడ్ బి printf what you entered a good number. ఓకే, బ్రేక్. ఆ తర్వాత అగైన్ లెట్స్ కాపీ దిస్, కంట్రోల్ V, కేస్ 2. ఒకవేళ 2 ఎంటర్ చేసి ఉంటే యూ హ్యావ్ ఎంటర్డ్ అ వెరీ గుడ్ నెంబర్ అని రాద్దాం. అండ్ ఫైనల్గా డిఫాల్ట్ కంట్రోల్ V, ఇదంతా అక్కర్లేదు, వీ డోంట్ నీడ్ ద బ్రేక్. రిమెంబర్, డిఫాల్ట్ తర్వాత బ్రేక్ అక్కర్లేదు, అండ్ ఇక్కడ కేస్ కూడా అక్కర్లేదు బికాస్ డిఫాల్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అ కేస్. ఓకే, సో డిఫాల్ట్ printf యూ హ్యావ్ ఎంటర్డ్ none of the wanted values, something like that. \n పెడదాం, ఇట్ విల్ బీ అ గుడ్ ప్రాక్టీస్ ఆల్వేస్. సో printf తర్వాత \n పెట్టడం అనేది ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ ప్రాక్టీస్, చూడడానికి బాగుంటుంది. కంట్రోల్ S తో సేవ్ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ సేవ్ ఇట్ యాజ్ స్విచ్ ప్రోగ్రామ్ pgm అని పెడదాం. ప్రోగ్రామ్ డాట్ వాట్ హ్యాపెన్ switch pgm dot c. this is a c source file కాబట్టి let's select that and save. ఓకే, సేవ్ అయిపోయింది. సో నౌ లెట్స్ ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి టైం తీసుకుంటుంది, లెట్స్ వెయిట్. ఇట్స్ కంపైలింగ్. ఎర్రర్స్ ఏం లేవని అనుకుంటున్నాను. let's see. So yeah, there aren't any errors. Enter a value అంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇద్దాం. ఎంటర్, యూ ఎంటర్డ్ అ వెరీ గుడ్ నెంబర్, దట్స్ వాట్ వీ వాంటెడ్. ఎస్, మనకు కావాల్సినట్టుగానే ప్రింట్ అవుతుంది, బాగానే ఉంది. లెట్స్ ఎగ్జిక్యూట్ అగైన్. ఈసారి 1 ఇద్దాం. 1 ఇచ్చాను. ఎస్, యూ హ్యావ్ ఎంటర్డ్ గుడ్ నెంబర్, బాగానే ఉంది. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్, అండ్ ఈసారి 1 కానీ 2 కాకుండా వేరే నెంబర్ ఇద్దాం. లెట్స్ గివ్ 5. యూ ఎంటర్డ్ నన్ ఆఫ్ ద వాంటెడ్ వాల్యూ. సో ఎస్, డిఫాల్ట్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం వాడుకోవచ్చు. ఓకే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ ద బ్రేక్ తీసేద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో అన్న ఏదో చెప్పావా జరుగుద్దా అని చెప్తే లెట్స్ సీ. సేవ్ చేశాను, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. లెట్స్ గివ్ 1 యాజ్ ద ఇన్పుట్. సో మీరు చూసినట్లయితే యూ ఎంటర్డ్ అ గుడ్ నెంబర్, యూ ఎంటర్డ్ అ వెరీ గుడ్ నెంబర్, 2 ప్రింట్ అయిపోయినాయి. కారణం ఏంటి అంటే బ్రేక్ లేకపోతే ఎక్కడైతే సాటిస్ఫై అయిందో ఆ సాటిస్ఫై అయిన దాని తర్వాత ఉన్న అన్నీ ప్రింట్ అయిపోతాయి. ఓకే, దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 3 ఉంటే కంట్రోల్ V, ఇక్కడ ఒక బ్రేక్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేస్ 3 ఉంటే ఆర్ కేస్ X ఉండున్నా, ఓకే చూడండి, Xకి అసలు సంబంధం లేదు, ఇంటీజర్ అది, ఏ అనేది ఇంటీజర్, X అయ్యే సమస్య లేదు.
ఐ మీన్ దిస్ క్యారెక్టర్ ఎక్స్ అంటున్నాను నేను. ఎక్స్ అయ్యే సమస్య లేదు కదా, బికాస్ ఎక్స్ ఇస్ ద క్యారెక్టర్ అండ్ ఎంటర్ చేసింది ఏంటి, ఒక ఇంటీజర్. అయినప్పటికీ లెట్స్ సీ, ఐల్ సేవ్ అండ్ షో ఇట్ టు యూ వాట్ విల్ హ్యాపెన్. సో 1 అని ఎంటర్ చేస్తాను. సో చూడండి, యూ ఎంటర్ గుడ్ నెంబర్, యూ ఎంటర్ వెరీ గుడ్ నెంబర్, యూ ఎంటర్ గుడ్ నెంబర్. సో ఐ థింక్ ఎక్స్ కూడా ఇచ్చినట్టున్నాం. యా, ఎక్స్ కూడా ఇచ్చాము. సో చూసారా, ఎక్స్ అయ్యే సమస్య లేదు, బికాజ్ ఏ ఈజ్ అన్ ఇంటీజర్, ఎక్స్ ఈజ్ అ క్యారెక్టర్ లిటరల్. సో అయినప్పటికీ కూడా బ్రేక్ లేకపోతే వన్స్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్, ఆ తర్వాత మొత్తం ప్రింట్ అయిపోతుంది. సో ఐ షో యూ. సో ఐ ఎంటర్ 2 ఎంటర్ చేస్తే చూసారా. సో ఐ షో యూ, వెయిట్. సార్ 2 ఇద్దాం, 1 కాదు. సో అప్పుడు 1 యొక్క అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, 2 నుంచి అన్నీ ప్రింట్ అయిపోతాయి చూడండి. సో యూ ఎంటర్ వెరీ గుడ్ నెంబర్, ఎంటర్ గుడ్ నెంబర్. సో చూసారా, 2 ఇచ్చాను కాబట్టి ఎక్కడైతే సాటిస్ఫై అయిందో ఆ తర్వాత మొత్తం. సో ఇందాక 1 ఇచ్చాం కాబట్టి 1 తర్వాత మొత్తం అన్ని ప్రింట్ అయిపోయాయి. ఇక్కడ 2 ఇచ్చినందువల్ల ఈ ఫస్ట్ది ప్రింట్ అవ్వలేదు కదా. వై? బికాస్ సాటిస్ఫై అయింది ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి అన్నీ ప్రింట్ అయిపోతాయి మనకి. డిఫాల్ట్ ఎందుకు ప్రింట్ అవ్వలేదన్నా అంటే ఇక్కడ బ్రేక్ ఉంది కాబట్టి. లెట్స్ రిమూవ్ దిస్ అండ్ చెక్ నౌ. Control S, అగైన్ కంపైల్ అండ్ రన్. మళ్ళీ 2 ఇస్తాను, ఎంటర్. చూసారు మీరు, అన్నీ ప్రింట్ అయిపోయాయి. ఇక పక్కన రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ \n లేదు కాబట్టి. సో యా, ఇదనమాట వాట్ ఆల్ అబౌట్ స్విచ్ స్టేట్మెంట్స్. సో బేసిక్గా స్విచ్లో ఇంతకుమించి ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ దిస్. ఓకే, సో యా, ఐ హోప్ ఇవాళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మనం సక్సెస్ఫుల్గా డిసిషన్ మేకింగ్ కంప్లీట్ చేసుకున్నాం. సో డిసిషన్ మేకింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇట్ హ్యాస్ 2 parts. ఇదైతే ఫస్ట్ పార్ట్లో ఇఫ్ అన్ని తెలుసుకున్నాం కదా, దట్ ఆల్ కమ్స్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ అండ్ ది స్విచ్ ఇస్ ద సెకండ్ పార్ట్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్. నెక్స్ట్ వీడియోస్లో మనం లూపింగ్ డిస్కస్ చేసుకున్నాం. సో లూపింగ్లో వాట్ ఆల్ కమ్స్, వైల్ వస్తుంది, డూ వైల్ వస్తుంది, ఫర్ వస్తుంది. విల్ డిస్కస్ ఆల్ దిస్ 3 అండ్ దెన్ వీ విల్ కంప్లీట్ ద లూపింగ్ ఆల్సో. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇంకా లైక్ చేయకపోతే లైక్, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. జై హింద్, జై భారత్.